ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రధాన లక్ష్యం. దక్షిణ నియోజకవర్గంలో 3.5 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు చేసిన మేయర్ పీలా, ఎమ్మెల్యే వంశీ. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సౌత్ కోస్ట్ రైల్వే జీఎం మాథూర్. ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు, అర్చకులు. నీట్ 2025 ఫలితాల్లో విజయబేరి మోగించిన శ్రీ విశ్వ విద్యార్థులు. సీతంపేట కళాశాల ప్రాంగణంలో సంబరాలు. యోగా అందరి జీవితంలో భాగం కావాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో యోగాంధ్ర క్యాంపెయిన్. విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులు అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో పలు వార్డుల్లో 3.58 కోట్లు జీవీఎంసీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలను నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. అదే లక్ష్యంతో విశాఖ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు జీవీఎంసీ కృషి చేస్తుంది. దక్షిణ నియోజకవర్గంలో 31, 33, 34, 36, 37, 38 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో 3.58 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోడ్లు, కాలువలు, సామాజిక భవన నిర్మాణాలు, మరమ్మతులు, ఆర్చులు, పార్కుల పునరుద్ధరణ, బోర్లు, కాంపౌండ్ వాల్స్ తదితర పనులకు పలుచోట్ల ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల శంకుస్థాపనలు చేశారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. కాంట్రాక్టర్లు నిర్ణీత సమయంలో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసులు ఆదేశించారు. వార్డుల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖను అన్ని రంగాల్లో ముందు నిలపడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ వార్డులో వర్కులన్నీ కూడా బాధ్యతతో ప్రతి ఏరియాలో కూడా మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి జరగాలని ఒకే ఒక కోరిక, వంశీ అని కోరిక. దాంట్లో భాగంగా 3 కోట్ల చిల్లరు మొత్తం ఈవేళ ఈ నియోజకవర్గంలో కొబ్బరికాయలు కొట్టడం ఉంది. ఈ అన్నిట్లో తొందరగా గతలా కాకుండా ఏదైతే కొబ్బరికాయ కొట్టిన డేస్లోనే వర్కులు కూడా స్టార్ట్ చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. కంపల్సరీగా ఇన్ టైంలో వర్కులన్నీ పూర్తి చేస్తాం. దీనికి ప్రజలు కూడా సహకరించాలి. విశాఖపట్నం సౌత్లో మేయర్ గారి ఆధ్వర్యంలో మా అన్న ఇచ్చిన మాట ప్రకారం మా కాన్స్టిట్యున్సీ కొంచెం మాస్ ఏరియా, పేద ప్రజలు ఎక్కువ ఉన్న ఏరియా అని చెప్తే ప్రత్యేకించి మా నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల వర్కులను ఇవాళ మాకు కేటాయించడం జరిగింది. మేయర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో సహకరిస్తున్నందుకు ఆయనకి మర్చిపోకుండా ఈ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ 31, 33, 34, 35, 36, 37, 38 అన్ని వార్డుల్లో కూడా ఇవాళ కొన్ని శంకుస్థాపనలు, కొన్ని వర్కులు స్టార్ట్ చేయడం కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి వర్కులు చాలా మేము కమిట్మెంట్ ఇచ్చున్నాం. మేజర్ వర్కులు ఉన్నాయి. అన్నీ కూడా మేయర్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో ఒకప్పుడు సౌత్ నుంచి భీముల వైపు మధురోడు వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే విధంగా ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్నింటినీ కూడా పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక అద్దంలాగా ఇప్పుడు ప్రస్తుతం 1 year బ్యాక్ రోడ్లు చూడండి, ఇవాళ ఒకసారి రోడ్లు చూడండి. నియోజకవర్గంలో మేజర్ రోడ్లు అన్నీ కూడా అద్దాల్లాగా తయారు చేస్తామని చేయడం జరిగింది. రానున్న రోజులు ఇంకా ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి వార్డుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అలాగే రైతు బజార్ చెప్పాం, రైతు బజార్ అతి త్వరలోనే ఓపెన్ చేయబోతాం రామకృష్ణ జంక్షన్లో. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనతా బజార్ కానీ, ఆ స్టేడియం కానీ అన్ని రూపురేఖలు మారుస్తామని చెప్పాం. అతి త్వరలోనే 2-3 రోజులు దాని మీద ఒక ప్రణాళిక చేసుకొని అన్నీ కూడా రెడీ చేస్తాం. మా జెర్సీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఎన్డీఏ నాయకులు అందరం కూడా ఇచ్చిన మాట ఎక్కడ మళ్ళీ చెప్పాము చాలాసార్లు,
ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన రోజే వస్తామని చెప్పి. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బిశెట్టి వసంతలక్ష్మి, బిపిన్ కుమార్ జైన్, మేరీ జోన్స్, చెన్నా జానకీరామ్, గోడే విజయలక్ష్మి, జెడ్సీ మల్లయ్య నాయుడు, కూటమి నేతలు పాల్గొన్నారు. సింహాచల వరహాలక్ష్మి నరసింహస్వామిని సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథూర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అధికారులు స్వామివారి శస్త్రవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. జీఎం వెంట రైల్వే అధికారులు అంకుష్ గుప్తా, శ్రీనివాసరావులు ఉన్నారు. నీట్ 2025 ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థులు విజయ బేరి మోగించారు. ఉత్తరాంధ్రలోని అత్యధిక ర్యాంకులు సాధించి విజయ కేతనం ఎగురవేశారు. ప్రతిభ కనపర్చిన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది. శ్రీ విశ్వ విద్యా సంస్థల చైర్మన్ ధర్మరాజు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. విశాఖలోని శ్రీ విశ్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్లో ర్యాంకుల పంట పండించారు. ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించి విజయ కేతనం ఎగురవేశారు. వివిధ కేటగిరీల్లో శ్రీ విశ్వ విద్యార్థులు గురుచరణ్ 207వ ర్యాంకు, గిరిజ 425వ ర్యాంకు, అజయ్ 1865, లక్ష్మీరాజు 2028, హర్షవర్ధన్ 2856, వివేక్ 3260, కావ్య ప్రవల్లిక 5180వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు. 1000 లోపు 2, 5000 లోపు 8, 10,000 లోపు 16 మంది ర్యాంకులు సాధించారు. మొత్తం దాదాపు 131 మందికి పైగా విద్యార్థులు సీటు పొందే ర్యాంకులు తెచ్చుకున్నారు. సీతంపేటలోని కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకర్లకు స్వీట్లు తినిపించి బొకేలు అందజేసి యాజమాన్యం అభినందనలు తెలిపింది. తమ విద్యార్థులు నీట్ ఫలితాల్లో అద్భుత విజయాలు నమోదు చేశారని శ్రీ విశ్వ మెడికల్ అకాడమీ డీన్ సత్తార్ ఖాన్ అన్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు రాబట్టామని చెప్పారు. నా పేరు సత్తార్ ఖాన్. నేను ఇక్కడ శ్రీ విశ్వ బైపీసీ మెడికల్ అకాడమీ డీన్గా పనిచేస్తున్నాను. ఈరోజు విడుదలైనటువంటి నీట్ 2025 ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలు విశ్లేషిస్తే 1000 లోపు 2, అలాగే 5000 లోపు 8, 10,000 లోపు 16 మంది సాధించారు. అలాగే మొత్తంగా ఫలితాలు మొత్తం విశ్లేషణ అయిపోయిన తర్వాత 131 ఎంబీబీఎస్ సీట్ల వరకు సాధించవచ్చని అనుకుంటున్నాము. ఈ ఫలితాలు సాధించినందుకు కళాశాల అధ్యాపక వర్గానికి అలాగే మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. నీట్లో మంచి ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. శ్రీ విశ్వ కళాశాల యాజమాన్యం తమను ఎంతగానో ప్రోత్సహించిందని అన్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి వైద్యులుగా స్థిరపడాలన్నదే తమ జీవిత లక్ష్యంగా చెప్పారు. తమ పిల్లలు ఈ స్థాయిలో విజయం సాధించడానికి శ్రీ విశ్వ యాజమాన్యం, అధ్యాపక బృందం ఎంతగానో తోడ్పడిందని తల్లిదండ్రులు అన్నారు. నా పేరు సుదీప్తి. నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్ వచ్చింది. దానికి కారణం శ్రీ విశ్వ కాలేజ్ అండ్ ఆల్ మై టీచర్స్. వాళ్ళు నాకు ఎప్పుడూ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎప్పుడూ సపోర్ట్ చేశారు. ఎప్పుడు బట్టి విధానంలో కాకుండా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్లే నేను చదవగలిగాను. దానివల్లే నాకు ఈ మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే బెస్ట్ ప్రిఫరెన్స్ అనేది శ్రీ విశ్వ కాలేజ్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ అంత మంచిగా చెప్తారు కాబట్టి. శ్రీ విశ్వ కాలేజ్ ఫ్యాకల్టీ చాలా బాగా చెప్తారు అండ్ డౌట్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. సీట్ రావడానికి ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రావడానికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ శ్రీ విశ్వ. ఎస్లాట్ అక్షయ్, శ్రీ విశ్వ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, స్టాఫ్ చాలా బాగుంటుంది. బైపీసీకి చాలా నాకు ర్యాంక్ రావడానికి కారణం ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ సరౌండింగ్స్ అంబియన్స్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ చెప్తున్నాను లెక్చరర్స్కి, ఫ్యాకల్టీకి మొత్తానికి. థ్యాంక్ యూ. నా పేరు వి కార్తిక్ మౌర్య. నేను శ్రీ విశ్వ కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ శ్రీ విశ్వలో లెక్చరర్స్ కానీ ఇక్కడ మాకు ప్రొవైడ్ చేసిన మెటీరియల్ కానీ మాకు చాలా హెల్ప్ అయ్యి, సో నేను అందుకే నీట్లో మంచి స్కోర్ తెచ్చుకోగలిగాను.
సో ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ మాకు మంచి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల బయాలజీ ఇంకా బైపీసీకి చాలా హెల్ప్ అయింది. నా పేరు డాల్ఫిన్ సార్ అండి. మా పాప పేరు షారోను. మరి జాయిన్ చేసాక అసలు తెలిసిన శ్రీ విశ్వ అని ఉన్నది, ముందు పెద్ద అవగాహన లేదు. అయితే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించి అసలు మేము ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తాం, కానీ మీ పాప కొంచెం బాగా ఏదో చదువుతుంది కాబట్టి సిబిఎస్ వాళ్ళు ఎంకరేజ్ చేసి మార్చి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి ఫ్రెండ్లీగా ఉండి ఈవెన్ పర్సనల్ కేర్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఏమైనా ఉంటే కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రోత్సహించి మరి ఒక రోజు ఆగిపోయినా సరే పేరెంట్స్ ప్రోత్సహించి ముందుగానే మాకంటే ముందు వాళ్ళకే స్టాఫ్కి ఎక్కువగా నమ్మకం ఉన్నది, ఎలాగైనా సరే మంచి ర్యాంక్ వస్తుందని. సో రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళు చాలా ప్రోత్సహించారు. మరి వీళ్ళు స్టాఫ్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి ప్రతి లెక్చరర్కి ప్రతి స్టాఫ్కి కూడా మరి పేరు పేరుగా వందనాలు తెలియజేస్తూ చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ కృషి లేదే ఈరోజు మా పాప ఈ ర్యాంక్ వచ్చి ఉండేది కాదు. మా శ్రీ విశ్వ మరి మేనేజ్మెంట్కి కానీ ప్రిన్సిపల్ కానీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. నేను మా పాప సౌమ్య అండి, సౌమ్య పేరెంట్ని. ఫస్ట్ తను సిఏ కాలేజ్ జాయిన్ చేసామండి. నాకు సిఏ ఇంట్రెస్ట్. తను పట్టుపట్టి నేను బైపీసీ చేస్తాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అంటే పిల్లల ఇంట్రెస్ట్ ఎందుకు మేము ఇది చేయడం అని చెప్పి ఇక్కడ జాయిన్ చేసాం. మా రిలేటివ్ ద్వారా ఇక్కడ లోచన్ సాయి అని తన ద్వారా ఇక్కడ జాయిన్ చేసాం. తను కూడా స్టాఫ్ ఏంటి లెక్చరర్స్ ఏంటి అంతా తనకు చాలా హెల్ప్ చేశారు. టైం టు టైం ఏం చేయాలి ఏంటి అన్నీ చక్కగా చెప్పారు సార్. మా పాపకి ఇలా ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ విశ్వ మెడికల్ అకాడమీ విద్యార్థులు నీట్లో మంచి ర్యాంకులు సాధించడంతో కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. యోగా అందరి జీవితాల్లో భాగం కావాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖ ఆర్కే బీచ్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి క్యాంపెయిన్లో పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనను 177 దేశాలు ఆమోదించాయని ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. ఈ నెల 21న విశాఖ వేదికగా జరగనున్న యోగా డేలో 5 లక్షల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు హాజరయ్యే వేడుకను విజయవంతం చేయాలని కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉత్తరాంధ్ర వాసులంతా పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎపెక్స్ సభ్యురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ పిలుపునిచ్చారు. నిరంతర యోగా సాధన చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పోలా భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా స్టేట్ కోఆర్డినేటర్ రాణి, ఆయుష్ ఆర్డీడీ ఝాన్సీ, నోడల్ ఆఫీసర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. షీలానగర్ జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. సిగ్నల్ పాయింట్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఎన్ఏడి కొత్తరోడ్డు నుంచి ఉమ్మలాడ వెళ్తుండగా షీలానగర్ సిగ్నల్ పాయింట్కు వచ్చేసరికి ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కారు యజమాని ప్రభాకర్, అతని కూతురు దిగిపోవడంతో ఇరువురు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలకు కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆటోనగర్ ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసేసరికి కారు దగ్ధమైపోయింది. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం రక్తదానం పేరిట స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించింది. ఉక్కునగరం అంబేద్కర్ కళాక్షేత్రంలో నిర్వహించిన శిబిరంలో పలువురు ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజీ లేని పోరాటాలు చేస్తుందని యూనియన్ నేతలు అయోధ్యరాం తదితరులు తెలిపారు. రక్తదానం ద్వారా కూడా తాము స్టీల్ ను పరిరక్షించుకుందామనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కేంద్రం కార్మిక పోరాటాలను పట్టించుకోకుండా ప్రైవేట్ ప్లాంట్ల గనులు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 60 సార్లు రక్తదానం చేసిన సాగర్, 20 సార్లు చేసిన సాహులు పాల్గొన్నారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ జనరల్ ఆసుపత్రి విభాగాధిపతి డాక్టర్ వైఎల్ నరసింహారావు, డాక్టర్ సారంగి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ రాధాకృష్ణ, కేజీహెచ్కి డిప్యూటీ సూపరింటెండెంట్, మెడిసిన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈరోజు ఇక్కడ మన స్వచ్ఛందంగా మన వాళ్ళు స్టీల్ ప్లాంట్ సిఐటి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న రక్తదాన శిబిరానికి నన్ను రమణమణి ఆహ్వానించారు. అందుకు నేను చాలా కృతజ్ఞుడిని. వీళ్ళ ఉద్దేశం చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఐరన్ ఓర్ కావాలి, అది ఒక బ్లడ్ లాంటిది. వీళ్ళు ముందుకొచ్చి రక్తదానం చేయడం మిగతా క్లిష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అది చాలా మేలు కూరుస్తుంది. అది అందరికీ మనకు తెలిసిన విషయం. ఈ రక్తదానం చేయడం వల్ల చాలా మందికి ఏంటంటే ఒక అపోహలు ఉంటాయి. మనం ఏదో వీక్ అయిపోతాం, శరీరం ఏదో రోగాలకి అటువంటిది ఏమి ఉండదండి. ఇచ్చినంత ఎక్కువ తీసుకోరు. మహా అయితే 250 to 300 ml అంతా ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ తీసుకునేది కూడా మ్యాక్సిమం మళ్ళీ 3 weeks మళ్ళీ బాడీలోని రీప్లేస్ అవుతుంది. ఇవ్వడం వల్ల ఏంటంటే మనిషి కూడా ఆరోగ్యంగానే ఉంటాడు. హార్ట్, లివర్ ఫంక్షన్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఎటువంటి వ్యాధులకి వాటికి రాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వీళ్ళు చేస్తున్న ఈ కృషి, వీళ్ళు చేస్తున్న ఈ పని చాలా హర్షించదగదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు తెలుగు అంటూ గత 4.5 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్ సిఐటి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని, భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడా ఐరన్ ఓర్ ఉన్నప్పటికీ కార్పొరేట్ కంపెనీలకి స్టీల్ గనులు కేటాయిస్తూ స్టీల్ ప్లాంట్లే కట్టినటువంటి మెట్టలకి అనకాపల్లిలో రా మెటల్ కోసం చర్చలు చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా ఉత్పత్తి చేస్తూ 54,000 కోట్ల రూపాయల ట్యాక్స్లు కట్టిన ఈ కంపెనీకి, లక్షలాది మందిని డైరెక్ట్గా బస్సు ఈ కంపెనీకి ఐరన్ ఓర్ ఇవ్వకపోవడం దుర్మార్గం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఎంత ముఖ్యమో బతకడం కోసం, ప్రజల ప్రాణాలు కష్టాలు ఉన్న వాడికి రక్తం కూడా అంతే ముఖ్యం. కాబట్టి రక్తదానం చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని సిఐటి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఆర్జిత సేవలో భాగంగా అర్చక స్వాములు గోవిందరాజ స్వామి వారిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేసి కళ్యాణం జరిపించారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పూజాధికారులు నిర్వహించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు శ్రీదేవి విజ్ఞాన జ్యోతి సంస్థ తరపున ఘన నివాళి అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని 50వ వార్డ్ పరదేశం ఆలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కీర్తి పట్నాయక్, కమిటీ అధ్యక్షుడు బాబురావు, అర్చకులు నాగేశ్వరరావు, ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
కోసం ఇలా వాళ్ళు మరణించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన నిజంగా ఇది ఎంతైనా ఖండించవలసిన విషయం కూడా. ఇది సాంకేతిక లోపంతో జరిగిందా, ఏ లోపంలో జరిగింది అనేది చాలా తీవ్రంగా దీన్ని మనం చేయాలి, సెర్చ్ చేయాలి, ఎంక్వైరీ బాగా గట్టిగా ఎంక్వైరీ చేయాలి. ఏదో మనం చేయగలుగుతాము అన్నట్టు కాకుండా 200 తప్పు చేసిన ఎవరైనా కూడా చాలా కఠినమైన శిక్ష ఉండాలి. అది ప్రతి ఒక్కరి చరిత్రలో నిలిచిపోవాలన్నమాట. భారతదేశంలో అహ్మదాబాద్లో జరిగిన ఏ క్రాస్కి ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్ష పడింది అని ప్రతి ఒక్కరికి ఒక అవేర్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరి మైండ్లో కూడా అది చాలా భయంకరమైన ఘటనగా ఉండాలి. ఇది ఎప్పుడు ఎవరు కూడా తప్పు చేయలేని విధంగా ఆ శిక్ష ఉండాలి. ఏం పాపం చేశారని 264 మంది ఏమీ తెలియకుండానే కూర్చున్న చెవటలోనే చనిపోవడమే కాకుండా మెడికో పిల్లలు భోజనం చేస్తూ డాక్టర్స్ వాళ్ళంటే దేశాన్ని ఎంతో కాపాడవలసిన భావి తరాలకి ఆదర్శంగా నిలవలసిన డాక్టర్స్ వాళ్ళు కూడా ఏమీ తెలియకుండానే తింటూ చనిపోయారు. వాళ్ళేం పాపం చేశారు. ఇది ఎవరు చేసినా ఈ ఘటనను మనం తీవ్రంగా యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించి దీన్ని మంచి ఎంక్వైరీ చేయాలి, మంచి యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరి దీంట్లో కూడా ప్రతి హిస్టారికల్ దీంట్లో ఇది ఒక సబ్జెక్టుగా ఈ శిక్ష అనేది ఉండిపోవాలన్నమాట. దీనికి నిజంగా ఈరోజు ఇక్కడ పరదేశం గుళ్ళ మేము శాంతి పూజలు చేశాము. ఇక్కడ నాగేశ్వర పంతులు గారు ఉన్నారు గుడి, అలాగే ప్రెసిడెంట్ తమ్ముడు బాబురావు గారు ఉన్నారు. ఇక్కడ గుడి ఆలయ కమిటీ సభ్యులందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. నేను రాగానే చాలా బాధేస్తుందమ్మా, మనం ఇది చేయడం చాలా తక్కువ, అయినా మన బాధ్యతగా మనం చేయాలి అన్నారు. వాళ్ళ పవిత్ర ఆత్మకి మనం శాంతి కలగాలని ప్రార్థన చేయడం తప్పించి మనం ఏమీ చేయలేని నిస్సహీలో ఏది చేసినా ఆ తల్లే చేయాలి. జై భారత్, జై పెదగంటెడ ఆల్ పింఛనర్స్ అండ్ రిటైర్డ్ పింఛనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్లా సింహాచలం సంస్మరణ సభను నిర్వహించారు. సీతానగరం ఎన్టీఆర్ జంక్షన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. షిప్ యార్డ్ లో ఉద్యోగం చేస్తూ కార్మిక నాయకుడిగా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారని టీడీపీ నాయకులు పులి రమణారెడ్డి, కార్పొరేటర్ లక్ష్మీబాయి అన్నారు. విశాఖ 2 ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో గొందేసి సత్యారావు, మంత్రి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా కూడా ఆయన కార్మికుల గురించి, కష్టజీవుల గురించి, మరి రైతాంగం గురించి, అన్నిటి గురించి కూడా పాటుపడ్డారు. ఇక్కడ నిర్వాసుల గురించి కూడా అన్ని ఉద్యమాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు. మరి స్వర్గీయులు ఆయన మరి పులి భూలాకిరెడ్డి గారు, అదేవిధంగా మంత్రి సత్యారావు గారు, మరి సిహెచ్ నరసింహరావు గారు, వెల్లేటి రామారావు గారు, మరి వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో మరి ఏ ఉద్యమం చేసినా వీళ్ళందరూ మాట్లాడుకొని చేసేవారు. ఆయనకి నిజాయితీగా పనిచేసి సరైన డైరెక్షన్ కూడా ఇచ్చేవారు. ఆయనకి మరి ఘనమైన ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి అన్ని ఉద్యమాలకు కూడా ఆయన చూత్తు పలికి ఆయన ఆశయాలను మనం కూడా పూర్తిగా తీసుకొని నెరవేర్దామని అనుకుంటున్నాం. మన నిర్వాసులు ఆయన త్యాగం చేశారు. ఆ రోజు మరి మన మధ్యలో లేరు. మరి ఆయన తనయుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు, పల్లా సింహాచలం గారు ఏ విధంగా అయితే ఆయన ప్రజల మధ్యలో ఉన్నారో, మరి ఆయన తనయుడు పల్లా శ్రీనివాసరావు గారు కూడా అదే బాటలో నడుస్తున్నారో, ఆయనకి కూడా మనందరం కూడా సంఘీభావంగా ఉండాలని, ఇప్పటికే ఆయన చేసినటువంటి ఏదైతే ఐఆర్ పెన్షన్ విషయంలో నేను కానివ్వండి, మరి కొంతమంది అప్పలాడి అందరూ కలిసి ఐఆర్ పెన్షన్ కోసం ఉన్నప్పుడు ఆయన స్వచ్ఛమైన హామీ ఇవ్వడంతో ఈరోజు చాలామంది కార్మికులు ఐఆర్ పెన్షన్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కూడా డబ్బులు 15 లక్షలు 20 లక్షలు కడితే అయిపోతాయి అన్నటువంటి భావము చాలా మందిలో కలిగింది. మరి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులతో పాటు పెన్షన్ 2 రావడం కూడా మనందరం కూడా తండ్రి సింహాచలం గారు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ టైంలో కూడా ఆయన ఎవరికి పేద సాదా అన్న వాళ్ళకి చేయటం జరిగింది. జనరల్గా ఆయన ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులుగా ఆనాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈనాడు పరిస్థితులు అలా లేవు. ఏదైతే ఈవీఎంల ద్వారాగా కానీ పారిశ్రామికవేత్తల ద్వారాగా కానీ వారి కొరకు వారి చేత ఎన్నుకోబడుతున్నారు రాజకీయ నాయకులు. కాబట్టి ఆయనకి సాటి మరెవరు నభూతో నా భవిష్యత్ అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఆయన
కులము, మతము, ప్రాంతము ఏదీ లేకుండా ఎవరు సమస్య పట్టుకొని ఇంటికి వెళ్తే వాళ్ళ సమస్య పరిష్కరించడానికి తనగా తాను ముందొచ్చి ఈ మధ్యలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన చేసిన ఏకైక వ్యక్తి. మాకు అనేక సమస్యల్లో మేము ఈ సీతానగరం హై లైఫ్ బ్రైట్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బీచ్ రోడ్లోని నోవోటెల్లో 2 రోజుల పాటు జరుగుతున్న ఎగ్జిబిషన్లో 150కి పైగా ఐకానిక్ డిజైనర్ స్టాల్స్ జ్యువెలరీ కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ బ్రైట్స్ కలెక్షన్ మంత్రముగ్ధులను చేస్తుంది. దేశంలోనే నెంబర్ 1 ఫ్యాషన్ ఎగ్జిబిషన్గా గుర్తింపు పొందిన హై లైఫ్ విశాఖలో 2 రోజుల పాటు హై లైఫ్ బ్రైట్స్ పేరిట మెగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. శని ఆదివారాల్లో బీచ్ రోడ్లోని నోవాటెల్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో అద్భుతమైన కలెక్షన్ వినియోగదారులను కట్టిపడేస్తోంది. బ్రైడల్ కలెక్షన్, జ్యువెలరీ, ఫైన్ షురారాస్, లెహంగాస్, అనార్కలీస్, ట్యూనిక్స్, జాకెట్స్ ఇలా దేశంలోనే పేరొందిన ప్రఖ్యాత డిజైనర్స్ రూపొందించిన వస్త్ర సోయగాలు కొనుగోలుదారులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రతి స్టాల్లోనూ విభిన్న వస్త్రాలు, లేటెస్ట్ కలెక్షన్ మగువలను కళ్ళు తిప్పుకోనవడం లేదు. జ్యువెలరీ దేనికదే ప్రత్యేకతను చాటుతోంది. సుమారు 100కు పైగా స్టాల్స్లో ఎగ్జిబిటర్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. సందర్శకుల తాకిడితో హై లైఫ్ బ్రైట్స్ ఎగ్జిబిషన్ సందడిగా మారింది. హైలైఫ్ ఎగ్జిబిషన్ ప్రతిసారి కొత్తదనాన్ని చూపిస్తూనే ఉంటుందని కొనుగోలుదారులు అంటున్నారు. ఎక్కడా దొరికిన వెరైటీస్ కలెక్షన్ హైలైఫ్ ప్రత్యేకత అని చెబుతున్నారు. హలో అండి, నేను వైజాగ్ అండి జిల్లా పరిషత్ నుంచి వచ్చాను. నా పేరు భార్గవి. ఎప్పుడు నోటల్లో హైలైఫ్ ఎగ్జిబిషన్ పెట్టినా నేను ఫస్ట్ డే ఉంటా. ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటాయి. డ్రెస్సెస్ అవనివ్వండి, శాండిల్స్ అవనివ్వండి, సిల్వర్ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ పర్ఫెక్ట్. సో ఉన్న 2 డేస్ ఎగ్జిబిషన్ నేను 2 డేస్ వస్తా, ఓ 10,000 వరకు పెడతా. కొనందే వెళ్ళను. ఇదిగో ఆల్రెడీ ఒక బ్యాగ్ కొనేసాను, ఇంకా స్టాల్స్ రిమైనింగ్ ఉన్నాయి. We are from Hyderabad actually, but అక్కడ హై లైఫ్కి వెళ్తాము, ఇక్కడ కూడా హై లైఫ్కి వచ్చాము. యాజ్ యూజువల్ ఇట్ ఈస్ రియలీ గుడ్, లైక్ యాజ్ యూజువల్ all the time. And this time, especially in Vizag, I could see they have really picked up the right shops in fact. ఖచ్చితంగా బయట కన్నా ఇక్కడ డిఫరెంట్గానే ఉంటుంది. అని హ్యాండ్ పిక్ అండ్ అప్డేటెడ్ వర్షన్ వాట్ జనరలీ ఉమెన్ వాంట్. హైలైఫ్ ఎగ్జిబిషన్లో తమ స్టాల్స్లోని ప్రత్యేకతను స్టాల్స్ నిర్వాహకులు వివరించారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వస్త్రాలను రూపొందిస్తామని చెప్పారు. Hello, I am Fiza from Women's Fashion Jaipur. You can even check our special collection like this and anarkalis. What I am wearing is also there. Wedding collection. You can come and visit us at the High Life exhibition at Novotel. Thank you. Thank you so much. Response. Sorry? Response from the customers. It is nice, but we'll see. We have still 2 days left. So yeah. हाय, मेरा नाम ईशा कलई है. मैं हैदराबाद से आया हूँ. एग्जीबिशन स्टॉल लगे हुए हैं हम लोग को वाइजग पे. हम लोग के पास वेस्टर्न वेयर से अच्छा कलेक्शन मिल जाएगा. आपको पार्टी वेयर मिल जाएगा, रेगुलर वेयर मिल जाएगा. क्योंकि ये स्पेशल यूनिक है, एम्ब्रॉयडरी पूरा वर्क से वो क्या स्टिचिंग किया हुआ है, इसलिए ज़्यादातर. विशाखापट्टनम में हम एक्सक्लूसिव वेस्टर्न वेयर कलेक्शन लेके आए हैं. दिस काइंड ऑफ कलेक्शन यू विल नॉट गेट एनीवेयर. फ्रॉम साइजेस स्मॉल to 3XL. We have these. We have cord sets like this. Party wear, regular wear, anything that you're looking for, you will find it here. Come shop with us soon. Love the people. हम लोग यहाँ पहले भी आए हैं. Love the people, love their enthusiasm. Just hoping to get the same thing and more this time. 2 రోజుల పాటు విశాఖలో హై లైఫ్ బ్రైట్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు డామినిక్ తెలిపారు. కొన్నేళ్లుగా తమ ఎగ్జిబిషన్కు విశాఖలో ఎంత ఆదరణ ఉందని, బ్రైట్స్ ఎగ్జిబిషన్ కూడా మంచి స్పందన వస్తోందని చెప్పారు. Dominic from High Life exhibition. Well, we are back in Vizag with over 100 designers and renowned jewelers from across the country. High Life Brides will have the latest trends and style of the wedding season and beyond.
अभी आपको पता है ये वेडिंग का सीज़न है, वी हैव लॉट काफ़ी हमारा जो डिफरेंट रियल ज्वेलरी, डायमंड ज्वेलरी, पोल्की ज्वेलरी, काफ़ी ज्वेलर्स है और वेडिंग के हिसाब से काफ़ी लहंगा, ब्राइडल वेयर, वेडिंग कलेक्शंस भी है और साथ साथ में उसको जो डिज़ाइनर वेयर है, रेगुलर ज्वेलरीज है, फैशन एक्सेसरीज लाइक शूज़, बैग्स, सो ए कंप्लीट फैशन लाइफस्टाइल वेडिंग एग्जीबिशन है. दिस हैपनिंग इन नोवोटेल 14th and 15th को हो रहे 2 दिन का एग्जीबिशन है फ्रॉम 10 AM to 8 PM नोवोटेल वरुण बीच. హైలైవ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నోవోటెల్లో 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ను సందర్శించాలని నిర్వాహకులు కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణ, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యంలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సుబ్రహ్మణ్యన్ మీడియాతో మాట్లాడారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. Came here to have darshan of Lord Balaji. God's blessings are always required. It was a good day for us when we could stand in front of the deity and have a good darshan. It's a beautiful day in Tirupati also, and to have got the blessings is good for the country, is good for us, good for the places where we work in. I'm really happy that we were privileged to have this darshan today in Tirumala. హెడ్లైన్స్ మరోసారి. విశాఖను మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రధాన లక్ష్యం. దక్షిణ నియోజకవర్గంలో 3.5 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపనలు చేసిన మేయర్ పీలా, ఎమ్మెల్యే వంశీ. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న సౌత్ కోస్ట్ రైల్వే జీఎం మాథూర్. ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు, అర్చకులు. నీట్ 2025 ఫలితాల్లో విజయబేరి మోగించిన శ్రీ విశ్వ విద్యార్థులు. సీతంపేట కళాశాల ప్రాంగణంలో సంబరాలు. యోగా అందరి జీవితంలో భాగం కావాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో యోగాంధ్ర క్యాంపెయిన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.